నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. దీఘనికాయలో ఇంతకుముందు మనము బ్రహ్మజాల సూత్రాన్ని పూర్తి చేసుకున్నాం. ఈరోజు రెండవ సూత్రము శ్రామణ్య ఫలసూత్రాన్ని గురించి చెప్పుకుందాం. రాజు మంత్రులు. నేను ఇలా విన్నాను, ఒక సమయంలో భగవానుడు 1250 మంది భిక్షువులు గల మహాభిక్షు సంఘంతో రాజగృహంలో జీవక కౌమార భృత్యుని మామిడి తోటలో ఉంటున్నాడు. ఆ సమయంలో మగధరాజు వైదేహీపుత్ర అజాతశత్రువు ఆ చాతుర్మాస్య కౌముది పూర్ణమి నాటి రాత్రి ఆ 15వ దినం పౌర్ణమి ఉపోసదన్నాడు మంత్రులతో కూడి తన భవనం పైభాగంలో కూర్చున్నాడు. అప్పుడు మగధరాజు అజాతశత్రువు ఈ విధంగా ఉదానాన్ని వెలువరించాడు. నేను ఇలా విన్నాను అన్నదాని గురించి ఇంతకుముందు మొదటి సూత్రంలో మనం చెప్పుకున్నాము. ప్రథమ సంగీతిలో ఆనందుడు తాను బుద్ధుని ద్వారా విన్న ఈ సూత్రాన్ని ఈ విధంగా నేను ఇలా విన్నాను అని చెబుతూ ఉన్నాడు అన్నమాట. ఒకసారి భగవానుడు 1250 మంది భిక్షువులు ఉన్నటువంటి పెద్ద భిక్షు సంఘంతో రాజగృహ నగరంలో జీవక కౌమార భృత్యుని మామిడి తోటలో ఉంటున్నాడు. బింబిసారుని ఆస్థాన వైద్యుడు జీవకుడు. బింబిసారుడు చనిపోయిన తర్వాత కూడా అదే పదవిలో అతను కొనసాగుతూ ఉంటాడు. అజాతశత్రు సమయంలో కూడా బింబిసారుని కొడుకు అజాతశత్రువు. ఆ అజాతశత్రువు దగ్గర ఆస్థాన వైద్యుడిగా ఉన్నటువంటి జీవకునికి ఒక మామిడి తోట ఉంటుంది. రాజగృహ నగరం నుంచి గృధకూట పర్వతానికి వెళ్ళే దారిలో ఈ మామిడి తోట ఉంటుంది. ఆ మామిడి తోటలో భగవానుడు 1250 మంది భిక్షు సంఘంతో ఉంటూ ఉన్నాడు. ఆ సమయంలో ఈ మగధరాజు వైదేహి పుత్రుడు అజాతశత్రువు ఆ చాతుర్మాస్య కౌముది పౌర్ణమి నాటి రాత్రి, అంటే కార్తీక పౌర్ణమి నాటి రాత్రి, అశయుజం తర్వాత వచ్చే మాసము కార్తీకము. ఆ కార్తీక మాసము నాటి రాత్రి ఆ వెన్నెలలో మంత్రులతో కూడా తన భవనం మీద కూర్చొని ఉన్నాడు, భవనం పైభాగంలో. అప్పుడు ఆ రోజు ఉపోసద దినం, పౌర్ణమి కదా, ఉపోసదం. బౌద్ధులందరూ ఈ పౌర్ణమికి, అమావాస్యకు, తర్వాత కృష్ణపక్ష అష్టమికి, ఆ తర్వాత శుక్లపక్ష అష్టమికి ఉపోసదాన్ని పాటిస్తారు. ఆ రోజు ఉదయం పూట భోజనం చేసిన తర్వాత ఇక నేను పంచశీలను సమగ్రంగా పాటిస్తా అని సంకల్పం చేసి మళ్ళీ తెల్లవారేంత వరకు ఏమీ తీసుకోరు, ఆహారం ఏమీ తీసుకోరు, ధర్మచింతనలో గడుపుతారు. ఆ రాత్రి వీలైతే తమ ఊరిలో ఏదైనా విహారం ఉంటే విహారానికి వెళ్ళి ధమ్మ ప్రవచనాన్ని వింటారు ఆ రాత్రంతా. తెల్లవారి ఎవరైనా ఒక భిక్షువును తమ ఇంటికి భిక్షకు తీసుకొని వెళ్తారు. ఆ భిక్షువుకు భుజింపజేసిన తర్వాత ఆ తర్వాత వాళ్ళు కూడా భోజనం చేసి ఉపోసదాన్ని విరమించుకుంటారు. ఈ ఉపోసద దినం నాడు వాళ్ళు 8 శీలాల్ని పాటిస్తారు. దాని గురించి మనం ఇంతకుముందు విపులంగా చెప్పుకున్నాం. ఆ ఉపోసదము రోజు
పౌర్ణమి ఉపోత్సవం. ఆనాడు మంత్రులతో సహా ఆ పౌర్ణమి వెన్నెలలో తన భవనం పైభాగంలో కూర్చుని ఉండి అజాతశత్రువు ఇలా అప్పటికప్పుడు ఉద్వేగంలో ఒక ఉదాన గీతాన్ని లేదా ఉదాన వాక్కును వెలువరించింది. అశువుగా చెప్పేదాన్ని ఉదానము అని అంటారు. ఆ వెన్నెల రాత్రి ఆయన అన్నదేమిటి? ఈ వెన్నెల రాత్రి రమణీయంగా ఉంది, ఈ వెన్నెల రాత్రి సుందరంగా ఉంది, ఈ వెన్నెల రాత్రి దర్శనీయంగా ఉంది, ఈ వెన్నెల రాత్రి ప్రసన్నతను కలిగించేదిగా ఉంది, ఈ వెన్నెల రాత్రి లక్షణంగా ఉంది. నేడు నేను ఎవరైనా శ్రమణుని లేదా బ్రాహ్మణుని దర్శించాలనుకుంటున్నాను. ఎవరిని దర్శిస్తే చిత్తము ప్రసన్నమవుతుంది అని రాజు అజాతశత్రువు ఉదాన వాక్కును లేదా ఉదాన గీతాన్ని వెలువరించండు. మరి అంత చక్కని వెన్నెల రాత్రి అనుకోకుండా దానంతటా అదే ఆయన మనస్సు ప్రసన్నంగా ఉండాలి కదా ఆ వెన్నెలలో. కానీ లేదు. ఎందుకు లేదు అని అంటే, అంతకు కొద్ది రోజుల ముందే బింబిసారుణ్ణి, తన తండ్రి అయినటువంటి బింబిసారుణ్ణి దేవదత్తుని యొక్క దురాలోచనతో, దుష్ట ఉపదేశంతో, సలహాతో అజాతశత్రువు ఆహారం పెట్టకుండా మార్చి చంపివేస్తాడు. ఆ తర్వాత ఆయనకు తన తండ్రికి తన మీద ఎంత ప్రేమ ఉన్నదో తెలుస్తుంది. తెలిసి చాలా దుఃఖపడతాడు. దుఃఖపడి ఇక నేనింత ఘోరమైనటువంటి పని చేసినా అని బాధపడుతూ మనసుకు శాంతి లేకుండా ఉంటాడు. అది సందర్భం. అందువల్ల ఈ సమయంలో ఎవరైనా జ్ఞాని అయినటువంటి శ్రమనున్నో బ్రాహ్మణున్నో దర్శిస్తే ఆయన మాటలు వింటే నా చిత్తము శాంతిని పొందుతుంది. అయితే నేను ఎవరిని దర్శించాలి అని ఆ మంత్రుల సమావేశంలో అడిగాడు. అప్పుడు ఒకానొక మంత్రి రాజుతో ఇలా అన్నాడు: దేవా, పూర్ణకశ్యపుడు ఎందరో శిష్యులు గలవాడు, గణాచార్యుడు, జ్ఞాని, యశస్వి అంటే కీర్తి కలవాడు, తీర్థంకరుడు, సాధువులు సమ్మతించినవాడు, దీర్ఘకాల అనుభవం ఉన్నవాడు, చాలా కాలం క్రితము ప్రవర్తించినవాడు. అంటే నిన్ననో మొన్ననో ప్రవ్రజ్య తీసుకుంటే ఈ అంటే బిక్కు దీక్ష లాంటిది అన్నమాట. ఆ ధర్మంలో ప్రవ్రజ్య తీసుకుంటే ఆ యువకుడు మొన్ననే ప్రవ్రజ్య తీసుకున్నాడు, ఉంటాడో వదిలిపెడతాడో ఈ దీక్షలో అనే అనుమానం ఉంటుంది. కానీ ఇతను అలా కాకుండా ప్రవ్రజ్యలో వృద్ధుడు, సన్మార్గంలో నడిచేవాడు. దేవా, మీరు ఆ పూరణకశ్యపుని దర్శింతురుగాక. పూరణకశ్యపుని దర్శనం వలన తమ చిత్తము ప్రసన్నమవుతుంది అని ఒక మంత్రి అజాతశత్రువుతో అన్నాడు. అప్పుడు అజాతశత్రువు ఏమీ మాట్లాడలేదు. అప్పుడు ఇంకొక మంత్రి మక్కలి గోసాలుని గురించి ఇదే విధంగా ఇంతకుముందు మనము పూరణకశ్యపుని విషయంలో చెప్పుకున్నట్టే ఆయన గొప్పతనాన్ని చెప్పి, మీరు మక్కలి గోసాలుని దర్శిస్తే మీ చిత్తము ప్రసన్నమవుతుంది అన్నాడు. అప్పుడు ఇంకొక మంత్రి అజితకేశ కంబరుడు, ఎందరో శిష్యులు గలవాడు, గణాచార్యుడు అని ఇంతకుముందు వర్ణించినట్టే పూరణకశ్యపుని విషయంలో వర్ణించి, మీరు ఆయనను దర్శించుకుంటే మీ చిత్తము ప్రసన్నమవుతుంది అన్నాడు. అప్పుడు కూడా మగధరాజు అజాతశత్రువు ఏమీ మాట్లాడలేదు. అప్పుడు ఇంకొక మంత్రి పకుద కచ్చాయనుడు, ఎందరో శిష్యులు గలవాడు అని ఆయన గురించి కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టే వర్ణించి చెప్పిండు. ఆయనను దర్శించుకుంటే మీకు శాంతి కలుగుతుంది అన్నప్పుడు అజాతశత్రువు ఏమీ మాట్లాడలేదు.
అప్పుడు ఇంకొక మంత్రి, దేవ, సంజయ బేలట్ట పుత్రుడు, ఎందరో శిష్యులు గలవాడు, గణాచార్యుడు, జ్ఞాని, యశస్వి అని ఇంతకుముందు వర్ణించిన విధంగా దీర్ఘంగా వర్ణించి, మీరు ఆయనను దర్శనం చేసుకుంటే మీ చిత్తము శాంతిని పొందుతుంది అన్నాడు. అప్పుడు కూడా అతనేమి మాట్లాడలేదు రాజు. అప్పుడు మరొక మంత్రి రాజుతో, దేవ, నిఘంఠనాట పుత్రుడు, ఎందరో శిష్యులు గలవాడు, గణాచార్యుడు, జ్ఞాని, యశస్వి, తీర్థంకరుడు అని ఆ విధంగా వర్ణించి మీరు ఆయన దర్శనం చేసుకోండి, దానివల్ల మీ చిత్తము ప్రసన్నమవుతుంది అన్నాడు. అప్పుడు కూడా రాజు మౌనం వహించిండు. ఇక ఆ సమయంలో ఆ భవనం పైభాగంలో మంత్రులతో పాటు ఈ వైద్యుడు జీవకుడు కూడా ఉన్నాడు. అప్పుడు ఆయన ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అప్పుడు రాజు ఆయనతో, సౌమ్య, జీవక, మరి నీవు ఎందుకు మౌనంగా ఉన్నావు అన్నాడు. అప్పుడు జీవకుడు, దేవ, అర్హంతుడు, సమ్యక్ సంబుద్ధుడు అయిన భగవానుడు 1250 మంది భిక్షువులు గల గొప్ప భిక్షు సంఘంతో మన మామిడి తోటలోనే ఉన్నాడు. ఆ భగవానుడు అర్హతుడు, సమ్యక్ సంబుద్ధుడు, విద్యా ఆచరణ కలవాడు, సుగతుడు, లోకాలన్నిటినీ తెలిసినవాడు, సాటిలేనివాడు, మానవులను ధర్మ మార్గంలో నడిపేవాడు, దేవమానవులకు గురువు బుద్ధ భగవానుడు అని దేవసహిత, మారసహిత, బ్రహ్మసహిత, శ్రమణ బ్రాహ్మణ ప్రజాసహితమైన ఈ లోకంలో రాజులు సామాన్యులలో అతడు స్వయంగా అభిజ్ఞలను అంటే ఇద్దులను, సిద్ధులను సాక్షాత్కరించుకొని తెలుసుకున్నాడని, ఆది కళ్యాణ, మధ్య కళ్యాణ, అంత్య కళ్యాణ సహితము అంటే ఆయన సాక్షాత్కరించుకున్న బోధించేటువంటి ధర్మం, సాక్షాత్కరించుకొని బోధించేటువంటి ధర్మము ఆరంభంలో మేలు కలిగిస్తుంది, కళ్యాణకారి, మధ్యలో మేలు కలిగించేది, అంతంలో కూడా మేలు కలిగించేది, అర్థసహితము, అక్షర సహితము, కేవల పరిపూర్ణము, పరిశుద్ధమైన బ్రహ్మచర్యాన్ని ప్రకాశింపజేస్తున్నాడని అతని మంగళమయ కీర్తి అంతటా వ్యాపించి ఉన్నది. దేవరవారు ఆ భగవానుని దర్శించుగాక. ఆ భగవానుని దర్శనం వల్లనే దేవరవారి చిత్తము ప్రసన్నమవుతుంది అన్నాడు. అప్పుడు జీవకుడు బుద్ధ భగవానుని ఉపాసక శిష్యుడు. అందువల్ల ఆయన ఏమన్నాడు, ఇవ మహారాజా, మన మామిడి తోటలోనే, అంటే అప్పుడు భగవానుడు జీవకుని మామిడి తోటలోనే ఉంటూ ఉన్నాడు. భగవానుడు మన మామిడి తోటలోనే 1250 మంది భిక్షు సంఘంతో, మహాభిక్షు సంఘంతో ఉన్నాడు అని ఇక ఆయన కీర్తిని వర్ణించిండు. ఆయన అర్హతుడు అంటే జీవన్ముక్తుడు, విద్యా ఆచరణ కలిగినవాడు. తర్వాత సుగతుడు, లోకాలన్నిటినీ తెలిసినవాడు, సాటిలేనివాడు, మానవులను ధర్మ మార్గంలో నడిపేవాడు అని ఈ విధంగా మనం ఇంతకుముందు యుద్ధచర్యలో ఈ లక్షణాలన్నిటి గురించి విశేషంగా చెప్పుకున్నాము. మరి ఆయనను దర్శించుకుంటే మీకు ప్రశాంతత కలుగుతుంది అన్నాడు. అప్పుడు రాజు అజాతశత్రువు, అయితే సౌమ్య, జీవక, ప్రయాణానికి ఏనుగులను సిద్ధం చేయించు అన్నాడు. అలాగే దేవా అని ఆ జీవక కౌమారవృత్యుడు మగధరాజు వైదేహీపుత్ర అజాతశత్రువు మాట అజాతశత్రువుకు బదులు పలికి 500 ఆడ ఏనుగులను సిద్ధం చేయించి, రాజు కోసం తగిన ఒక మగ ఏనుగును సిద్ధం చేయించి, మగధరాజు
వైదేహీ పుత్ర అజాతశత్రువుకు దేవ ఏనుగులు సిద్ధం చేయబడినాయి, ఇక తమరికి తోచినట్లు చేయండి అని తెలియజేశాడు. భగవానుని గురించి విన్న తర్వాత రాజు వెంటనే, అయితే మిత్రమా జీవక, ప్రయాణానికి ఏనుగులను సిద్ధం చేయించు అన్నాడు. అలాగే దేవా అని బదులు పలికి అజాతశత్రువు 500 మంది అంతఃపుర కాంతల కోసం 500 ఆడ ఏనుగులను, రాజు కోసం ఒక మగ ఏనుగును ప్రయాణానికి సిద్ధం చేయించి అజాతశత్రువుతో ఆ విషయాన్ని చెప్పిండు. అప్పుడు మగధరాజు వైదేహీపుత్ర అజాతశత్రువు 500 ఆడ ఏనుగులపై 500 స్త్రీలను కూర్చుండజేయించి తాను ఎక్కదగిన శ్రేష్టమైన ఏనుగును ఎక్కి 2 వైపులా దివిటీలు వెలుగుతుండగా మహారాజ వైభవంతో రాజగృహం నుండి జీవకుని మామిడి తోటకు బయలుదేరాడు. అది ఆ కార్తీక పౌర్ణమి నాటి వెన్నెల రాత్రి. ఈ విధంగా 500 ఏనుగులపై 500 అంతఃపుర కాంతలను ఎక్కించి తాను ఒక శ్రేష్టమైన ఏనుగును ఎక్కి భటులు దివిటీలు పట్టుతూ ఉండగా మహారాజ వైభవంతో రాజగృహ నగరం నుండి జీవకుని మామిడి తోటకు బయలుదేరింది. అప్పుడు మగధరాజు వైదేహీపుత్ర అజాతశత్రువుకు మామిడి తోటకు కొంత దూరంలో భయం కలిగింది. దానితో అతడు స్తంభించిపోయాడు. రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అప్పుడు మగధరాజు వైదేహీపుత్ర అజాతశత్రువు భీతుడు ఉద్విగ్నుడు అయి వెంట్రుకలు నిక్కబొడుచుకోగా జీవకునితో ఇలా అన్నాడు: సౌమ్యా జీవక, నీవు నన్ను మోసగించలేదు కదా? సౌమ్యా జీవక, నీవు నన్ను శత్రువులకు పట్టించటం లేదు కదా? 1250 మంది భిక్షువులున్న చోట తుమ్మిన శబ్దము దగ్గిన శబ్దము రాకుండా ఎలా ఉంటుంది అన్నాడు. భయపడకు మహారాజా, భయపడకు. నేను దేవరవారిని మోసగించను, శత్రువులకు అప్పగించను. మహారాజా, ముందుకు పదండి. అదిగో గుండని మంటపంలో దీపాలు వెలుగుతున్నాయి అన్నాడు. ఆ విధంగా మహారాజ వైభవంతో రాజు బయలుదేరి మామిడి తోటను సమీపించినప్పుడు రాజుకు భయం కలిగింది. ఎందుకు అని అంటే, ఆ సమయంలో చంద్రుడు గురుదరకూట పర్వతం చాటున ఉంటాడు. అందువల్ల మామిడి తోట ప్రాంతం అంతా చీకటిగా ఉంటుంది. అప్పుడు రాజుకు అనుమానం కలిగింది. సంశయాత్మకుడు అన్నమాట. తండ్రిని చంపించిండు కదా రాజ్యం కోసం, నన్ను చంపి మళ్ళీ ఎవడు నా రాజ్యాన్ని తీసుకుంటాడో అని భయం అన్నమాట. ఆ భయంతో అతడు స్తంభించిపోయి రోమాలు నిక్కబుడుచుకోగా, జీవకునితో నన్ను నీవు మోసగించి తేలేదు కదా, 1250 మంది భిక్షువులు ఉన్నారు అంటున్నావు, మరి దగ్గిన తుమ్మిన శబ్దం కూడా రావటం లేదు అని అంటాడు. అప్పుడు జీవకుడు, భయపడకు మహారాజా, నేను మోసగించలేదు. అదిగో ముందుకు చూడండి, ఆ గుండని మంటపంలో దీపాలు వెలుగుతూ ఉన్నాయి, అక్కడే భగవానుడు ఉన్నాడు అని అన్నాడు. ఇక్కడికి ఈరోజు చాలు.